హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిత్య వేదం టాక్స్. ఇవాళ నేను ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లి వడియాలు చేసి చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పొడి బియ్యం పిండి అంటే పావు కేజీ వరకు ఉంటుంది. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్నాను. అలాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉల్లిపాయలండి. బియ్యం పిండి ఎంత ఉంటే ఉల్లిపాయలు కూడా పావు కేజీ ఉల్లిపాయలు తీసేసుకొని పచ్చిమిర్చి ఇలా పచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పొడి బియ్యం పిండి తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ పిండికి గాను 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసుకొని వీటిని మరిగించుకోవాలండి. వాటర్ మరుగుతుండగా పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇదిగో పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు 2 వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులండి. నువ్వులు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 ఉడికించుకోవాలండి. ఆనియన్ ఫ్లేవర్ వాటర్లో కలిసేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరుగుతుండగా పొడి బియ్యం పిండిని నిదానంగా ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. కంటిన్యూస్గా కలుపుతుండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగో దగ్గర పడింది కదా. ఉడికించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి, చేతులకు వాటర్ అంటించుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం పిండిని. కలిపేసుకొని నేను ఇక్కడ 2 ట్రేలు తీసుకొని ట్రేలలో పెట్టేసుకుంటున్నానండి. ఎండ ఎక్కువగా ఉన్నందున లోపల ఇంట్లోనే పెట్టి బయట పెట్టేసుకుందామనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసి ఈ బౌల్లో పరుచుకొని పెడుతున్నాను. కావాలంటే మీరు కవర్ పైన బయట పెట్టేసుకుంటే తొందరగా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకుందాము. 3 డేస్ తర్వాత 3 రోజులు పడుతుందండి ఇవి ఎండడానికి. ఎందుకంటే లోపల నుండి ఎండాలి కదా పూర్తిగా. చూసారా 3 డేస్ తర్వాత ఎలా ఎండిపోయినాయో చూడండి. లోపల కూడా ఎలాంటి తడి లేకుండా పూర్తిగా ఎండిపోయినాయండి. ఉల్లి వడియాలు, ఉల్లి పూలు అనొచ్చు మనము. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి వేసి చూద్దామండి, ఆయిల్ వేడైందో లేదో. ఇలా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ ఉండాలండి, అప్పుడే లోపల నుండి కాలుతుంది వడియం. ఇప్పుడు ఒక పిడికెడు వేసుకొని చూద్దాము. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇవి వేగుతుంటే ఇంట్లో పకోడీ చేసినంత స్మెల్ వస్తుందండి. ఫుల్గా ఆనియన్ స్మెల్ వస్తుంది. తింటే ఇంకెంత రుచిగా ఉంటాయో మీరే టేస్ట్ చేసి చూడండి ఒకసారి. సూపర్గా ఉన్నాయని మీరే కామెంట్ చేసి చెప్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేయించుకున్న వడియాలను పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి. 6 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి. ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.